ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు కామన్గా అయితే మనం ఉగాదిగా చెప్పుకుంటాం. అయితే ఈ జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అని తీసుకుంటాం. అంటే మేజర్ ప్లానెట్స్ ఏమిటి అంటే గురువు, జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని, కాలానికి కారకుడైన రాహు, మోక్షానికి కారకుడైన కేతువు. మిగతా గ్రహాల యొక్క స్థితి బట్టి మనం నెల ఫలితాలు ఎలాగో చెప్పుకుంటూ ఉంటాం, మాస ఫలితాలు అంటూ ఉంటాం. వాటిని అవి ప్రతి నెల మారిపోతూ ఉంటాయి. 45 డేస్కి, 1 మంత్కి, 25 డేస్కి ఇలాగా. అయితే ఈ 4 గ్రహాల యొక్క స్థితి మూలంగా ద్వాదశ రాసుల వారికి ఏ విషయాల్లో బాగా కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్నంగా మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రాహు రాశిలో సంచరిస్తున్నాడు. సప్తమంలో కేతువు యొక్క సంచారము, 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ సంవత్సరంలో మే మాసం నుంచి మే 1వ తేదీ నుంచి 3లోకి మారడము. అదేవిధంగా 12వ స్థానంలో అంటే ఏలినాటి శని నడుస్తుంది కదండి అంటూ ఉంటాం. కాబట్టి ఏలినాటి శని 12వ స్థానంలో సంచరిస్తూ అది వక్రగతి జూన్ 30 నుంచి వక్రగతి జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు బాగా ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా నీచభంగ రాజయోగాలున్నా, విపరీత రాజయోగాలున్నా, మహాదశ అద్భుతమైన మహాదశ నడుస్తున్నప్పుడు ఏలినాటి శని ప్రభావం కించిత్ మాత్రమే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా మీ జన్మజాతకంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి కర్మలు, మంచి కర్మలు నడుస్తుంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు శని భగవానుడు. కాబట్టి దాని గురించి ఏమి టెన్షన్ పడకండి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మీకు ముందుగా ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభావం జూన్ 30 నుంచి వక్రగతి వల్ల తగ్గుతుంది. ఎవరైనా ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటాయి. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే రాహు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు తెలియని ఒక భ్రమ, ఏదో జరుగుతుందని అనేటువంటి ఒక ఊహలో ఉంటూ ఉంటారు. ఆ యొక్క ఊహలని కాస్త అదుపులో పెట్టుకోండి. దీంతోపాటు ప్రత్యేకంగా మీరు ఈ యొక్క మాసంలో విదేశీ యోగాలు, విదేశీ అవకాశాలు, విదేశాలకు వెళ్ళడము, అక్కడ ఏదైనా పర్మనెంట్ అవ్వడానికి ఉండేటువంటి అవకాశాలు చేజిక్కించుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం ఈ సంవత్సరం మొత్తము కూడా వివాహ నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలోని ఒక్కోసారి మనం చూడండి తినకూడనటువంటి పదార్థాలు తినడం ద్వారా పొట్టలో ఏదో, ఎందుకంటే మనకి 7వ స్థానం ఏదైతే కన్యారాశి ఉందో పొత్తి కడుపు భాగంగా చెప్తూ ఉంటారు. అక్కడ కేతు సంచారం జరుగుతుంది. మీకు సప్తమం అనేటువంటిది ఫుడ్ ఐటమ్స్ అని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలను తినకూడనటువంటి ఫుడ్ ఏదైనా తినడం ద్వారా ఇబ్బంది రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఏ ఫుడ్ తీసుకుంటున్నాము దాంట్లో ఏదైనా కలిసి ఉందా, అందులో ఏదైనా పురుగులు ఉన్నాయి, ముఖ్యంగా ఏంటంటే పురుగులకు సంబంధించినటువంటి వాటి మూలంగా ఇబ్బంది వస్తుంది తినే పదార్థాల విషయంలో. ఈ సంవత్సరంలో ఇది ప్రధానంగా జాగ్రత్త వహించండి. పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తారు పార్ట్నర్స్తో కలిసి. అదేవిధంగా కాస్త ఈ 3వ స్థానంలో గురువు యొక్క సంచారం అనేటువంటిది, 3లో గురువు కొత్త పరిచయాలను ఇస్తాడు. కాకపోతే ఏంటంటే ఈ కేతువు యొక్క దృష్టితో ఉన్నటువంటి గురువు కాబట్టి కమ్యూనికేట్ చేసేటప్పుడు లా రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఏవైతే మీరు సంతకం చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గురువు కానీ 7వ స్థానం కానీ లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ని చెప్తూ ఉంటుంది. లీగల్ రిలేటెడ్గా మీరు ఏదైతే సంతకం చేస్తారో, మీరు ఏదైతే ఒప్పుకుంటుంటారో, మీరు ఏదైతే ఒక డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేస్తూ ఉంటారో కంప్లీట్గా దాని గురించి పేపర్స్ని కంప్లీట్గా బాండ్ పేపర్ మీద ఏముంది ఏమిటి అనేది మీకు తెలియకపోతే కనీసం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని సంతకం పెట్టండి. తొందరపాటు పడి లీగల్ మ్యాటర్స్లోకి ఎంటర్ అవ్వకండి. ఎందుకంటే ఈ లీగల్ మ్యాటర్స్కి ముఖ్యంగా మీకు శని యొక్క ఏలినాటి శని ఒకటి ప్రారంభమైంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే నిజభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు మంచి దశలను ఇచ్చేటువంటి వారికి ఇబ్బంది ఏమి ఉండదు. బాగా అర్థం చేసుకోండి. కాకపోతే ఈ 3వ స్థానంలో గురువు ఉండి కేతువు చూస్తున్నందుకు లీగల్ మ్యాటర్స్ విషయంలో, అందులో ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఒక్కోసారి విచ్ఛిన్నమయ్యేటువంటి విషయాల్లో, లీగల్ మ్యాటర్స్ విషయంలోని, కొత్తగా ఎవరైనా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని, ఇంకేదైనా అగ్రిమెంట్ చేసే విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉంటే అటువంటివి సంతకం పెట్టవలసి వస్తే గణపతిని, దక్షిణామూర్తిని ఒకసారి తలుచుకొని పెట్టండి సంతకము. అదేవిధంగా దుర్గారాధన నిత్యం చేయండి, చండీ పారాయణం చేయండి, గోవులకి గ్రాసము మరియు బెల్లము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. మనం ఈ సంవత్సర ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, ఏ ఫలితాలైనా గుర్తుపెట్టుకోండి. దీనికంటే అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు.
మీ జన్మజాతకము ఎలా నిర్మితం అవుతుంది అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ చాలా ముఖ్యం. అది చాలామంది ఏమంటుంటారంటే ఏమంటే మా స్కూల్లో రాశారు పలానా తేదీ అది ఓకేనా, లేకపోతే మా వాళ్ళు రఫ్గా ఒకటి రాశారు. అలా కాదు, మీరు పర్ఫెక్ట్గా మీరు ఏ రోజైతే పుట్టారో ఆ రోజున నక్షత్రము, అదేవిధంగా ఆ డేట్, మంత్ అంటే నెల, సంవత్సరం, తేదీ, నెల, సంవత్సరం ఈ 3 కావాలి. డేటు, మంత్, ఇయర్. దీంతోపాటు మీరు పుట్టిన ప్రాంతం కూడా చాలా ముఖ్యం. ప్రాంతాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్న 12 లగ్నాల్లో ఏ లగ్నంలో జన్మించారు అని డిసైడ్ అవుతుంది. ప్రాంతం ఒకటి, సమయం ఒకటి. చాలామంది ఒక సమయానికి ఏ ప్రాంతమైనా ఒకటే వస్తుంది అనుకుంటారు. అలా రాదు. అక్షరాంశ రేఖాంశాలు మారిపోవడం ద్వారా లగ్నం మారిపోతుంది. అలా ఆ రకంగా మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నాన్ని తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మ వస్తుంది. పూర్వజన్మలో చేసిన కర్మ ఏమిటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు అద్భుతమైనటువంటి యోగం కలిగింది, ఎందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి విషయం మీ యొక్క లగ్నం ద్వారా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అందరికీ కూడా ధనం అనేటువంటిది, కుటుంబం అనేటువంటిది ఎంతో ముఖ్యం. కాబట్టి మీ యొక్క ద్వితీయాధిపతిని బట్టి మీ ధన స్థానాధిపతి ఎక్కడున్నాడు, చాలామందికి ఈ విషయం తెలియక రకరకాల వ్యాపారాలు రకరకాల వైపు వెళ్తూ నష్టపోతూ ధనాన్ని నష్టపోతూ ఉంటారు. అసలు ఎప్పుడు మీ జన్మజాతకంలో ధనం నష్టపోయే యోగం ఉంది, లాభం పొందే యోగం ఉంది, ఏ మార్గంలో వెళ్తే మీకు ధనయోగం ఉంటుంది అనేటువంటిది మీ ధనాధిపతిని బట్టి, మీ ప్రయత్నాలను, మీ సిబ్లింగ్స్ని బట్టి, థర్డ్ లార్డ్ని, మీకు ఏ దిశలో ఉంటే మంచిది. ఇప్పుడు 4 దిశలు మంచివే, వాస్తుపరంగా అన్ని దిశలు మంచివని చెప్తుంది శాస్త్రం. కాకపోతే మీరు ఏ దిశలో నివసిస్తే మంచిది, ఏ పేరు గలవారు. ఇప్పుడు చూడండి, రక్తం ఉంటుంది, అన్ని గ్రూప్స్ మంచివే, కానీ మన గ్రూప్ ఏది ఉందో దానికి సంబంధించిందే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం బాడీలోకి తీసుకుంటాం. అంతేగాని ఏ గ్రూప్ అయినా పర్లేదండి అనం. ఎందుకు, సేమ్ గ్రూప్ కనుక కనెక్ట్ అవ్వకపోతే అది ఆ వ్యక్తికి ఇబ్బందినిస్తుంది, ప్రాణాపాయంగా మారుతుంది. కాబట్టి అదే రకంగా వాస్తులో కూడా పేరులో ఉన్న మొదటక్షరాన్ని తీసుకొని ఏ దిశలో ఉండాలి. అదేవిధంగా మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలను బట్టి, శుభగ్రహాలు ఉన్న స్థానాలను బట్టి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహ సమయం కానివ్వండి, 3 నుంచి 5 సార్లు వస్తుంది ప్రతి వ్యక్తికి కూడా వివాహ సమయం అనేటువంటిది. ఆ 3 నుంచి 5 సార్లు ఎప్పుడు బాగుంది టైం, ఇప్పుడు బాగాలేదు చూసుకుని దాన్ని బట్టి వివాహం చేసుకోవడం ద్వారా కూడా బాగుంటుంది. దాంతోపాటు మీ యొక్క జన్మజాతకంలో ఏదైనా 2 వివాహాల యోగం ఉందా, లేనట్లయితే వివాహం ఆలస్యంగా ఉందా, ఏ సమయంలో చేసుకుంటే మంచిదని మీ జన్మజాతకంలో చూసుకుని ఆ పర్టికులర్ సమయాల్లో కనుక వెతుక్కుంటే మీ సమయము, ధనము, మనశ్శాంతి అన్నీ కూడా మీకు చేకూరుతుంది. అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, బిజినెస్ చేయాలా, లేనట్లయితే వృత్తిరీత్యా ఇక్కడుంటే మంచిదా, విదేశాలకు వెళ్తే మంచిదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, మీరు సక్సెస్ రేట్ రాకపోవడానికి గల కారణం ఏమిటి, అదేవిధంగా కొన్నిసార్లు మనకు లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ ఇలా ఉంటాయి. ఆ యొక్క విషయాల్లో ఏ నెంబర్స్ని, ఏ కలర్స్ని ఎంచుకుంటే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ జన్మజాతకంలో ఉంటాయి. అందుకే ముఖ్యంగా మనం మన జన్మజాతకాన్ని చూసుకోవాలి. మరి ఇక్కడ సందేహం ఏంటంటే అందరికీ కూడా మరి జన్మజాతకం చూసుకునేలాగైతే ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ప్రతిసారి. ప్రతి వ్యక్తి కూడా ఎంతో టాలెంటెడ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్తోనే ఆ వ్యక్తి పైకి వస్తాడు. దాని పరంగా అతను ప్రణాళిక వేసుకుంటాడు, కష్టపడుతూ ఉంటాడు, ఎంతో పోరాడుతూ ఉంటాడు లైఫ్లో. కానీ ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే మీ ప్రయత్నము, మీ యొక్క ఆలోచన విధానం ఎంత యూనిక్గా ఎంత బాగున్నా కూడా బయట ఉండేటువంటి మార్కెట్, అంటే ఒక ప్రోడక్ట్ తీసాం, బయట దానికి మార్కెట్ లేదు. అప్పుడు ఏమిటి పరిస్థితి? లేదా ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కరెక్ట్ టైంకి వెళ్దాం అనుకుంటాం, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట లేట్ అయిపోతుంది. ఎందుకు? మీ ప్రయత్నం మీరు కరెక్ట్గానే టైంకి బయలుదేరారుగా. ఎందుకు అంటే మధ్యలో ట్రాఫిక్ అనేది మిమ్మల్ని అడ్డగించింది, మార్కెట్ అనేటువంటిది మిమ్మల్ని అడ్డగించింది, లేదా ఒక వర్షం పడో మరొకటి మీరు ఆగవలసి వచ్చింది. అంటే ఏమిటి? బయట ఉండే మార్కెట్ అనాలిసిస్ కనుక మీకు తెలిస్తే ఈ సమయంలో ఉదయం 6 గంటలకైతే ట్రాఫిక్ ఉండదు, అదే 9 గంటలకైతే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు అనే మార్కెట్ అనాలిసిస్, అంటే బయట ఉండే పరిస్థితులు కనుక మీకు తెలిస్తే మీరు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ట్రాఫిక్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న మార్కెట్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న కండిషన్స్ ఏవైనా కావచ్చు, ఒక ప్రోడక్ట్కి ఉండేటువంటి వాల్యూ కావచ్చు. అదేవిధంగా మనకి గోచారం అనేది ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఈ నెలలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి గోచారంలో. కాబట్టి వీటికి ఎనర్జీ ఎక్కువగా ఉంది, వీటికి ఎనర్జీ తక్కువగా ఉంది. కాబట్టి మీరు దీని పరంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేదే గోచారం.
అప్పుడేంటి మీ జన్మజాతకంలో ఉన్న యోగం ఏమిటి, మీ గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటి తెలుసుకుంటూ మిళితం చేసుకుంటూ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే శాస్త్రాల్లో చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారిని కానీ ఆ పరమేశ్వరుని కానీ విష్ణువుని కానీ దేవతా సంబంధించినటువంటి శక్తిని మీరు కనుక ఉపాసిస్తున్నట్లయితే, అమ్మా నాకు ఇవన్నీ తెలియవు, నీ యొక్క చరణాలు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, నాకు ఈ జ్యోతిష్యమా వాస్తా లేకపోతే పరాలా పాపం చేశానా పుణ్యం చేశాను ఇవన్నీ కాదు, ఇక్కడి నుంచి నేను త్రికరణ శుద్ధితో నేను చేసే ప్రతి పనిలో నేను చూసుకుంటూ వెళ్తున్నాను అనుకుంటే అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.